గురుభ్యో నమః. మరి ఈరోజు ఇది జాదూ పిటారాలోని కలర్ డామినో కార్డ్స్ అనే అంశం. ఇందులో 28 కార్డులు ఉంటాయి. ఈ 28 కార్డులు కూడా 2 సమభాగాలుగా ఉండి 2 రంగుల్ని సూచిస్తూ ఉంటాయి. ఇది విద్యార్థులకి అందరికీ కార్డులను పంచిపెట్టి ఈ రంగుల్ని పరిచయం చేయడం అనేది జరుగుతుంది. ఈ రంగులను పరిచయం చేయడం వల్ల రంగుల్ని వాళ్ళు గుర్తించడం, అట్లాగే వేరే రంగులతో వీటిని పోల్చడం అనేది జరుగుతుంది. ఇలా చేసినప్పుడు విద్యార్థుల రంగులను గుర్తించడం, పోల్చడానికి ఈ డామినో కార్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అయితే విద్యార్థులు దీన్ని ఎలా పెంపొందించాలి అంటే, ఒక కార్డు తీసుకుని ఇందులో ఉన్నటువంటి 2 రంగుల్లో ఒక రంగుని ఎంచుకొని ఆ రంగు ఉన్నటువంటి కార్డ్ని వారిని సూచించమని దానికి కుడివైపున ఆ రంగుని పెట్టండి. ఫర్ సపోజ్ మనకి ఇందులో ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ ఉన్నాయి. ఇందులో మనం బ్లూ కలర్ తీసుకుని బ్లూ కలర్ని గుర్తించమని విద్యార్థికి చెప్తాం. అప్పుడు ఈ కార్డుల్లో కానీ లేదా వాళ్ళకి పంచిపెట్టబడినటువంటి కార్డుల్లో కానీ ఆ బ్లూ కలర్ ఎక్కడ ఉందో చూసి ఆ బ్లూ కలర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్డుకి ఇక్కడ బ్లూ కలర్ని జతపరచడం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ కార్డుని మనం దీనికి జత చేయమని చెప్తాం. ఆ రకంగా విద్యార్థుల దగ్గర రెడ్ కలర్ కార్డు ఉంటే చేస్తారు. లేదా మనం ఇచ్చినటువంటి ఈ కార్డుల్లో రెడ్ కలర్ని ఎంచుకుని దానికి కుడివైపున ఈ రెడ్ కలర్ని పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే రంగుల్ని గుర్తించడం, గుర్తించినవి జతపరచడం చేస్తారు. ఈ రకంగా కలర్ డామినోస్ అనేవి విద్యార్థుల్లో రంగుల్ని గుర్తించడానికి, రంగుల్ని జతపరచడానికి ఉపయోగపడతాయి.